ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. కొరంథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. భక్తుడి విధంగా అంటున్నాడు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టార్జితము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. చెడు పనులు చేయట బుద్ధిహీనునికి ఆటగా ఉన్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయట అటిది. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదకి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. సహోదరి సహోదరులారా, నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనది. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఔదార్యము గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనము. కీడు చేయట మాని మేలు చేయము, సమాధాన వేదికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. సహోదరి సహోదరులారా, మనం విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మన వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు కనుక ఎవడనూ అతిశయపడ వీలలేదు. మరియు వాటి యందు మనం నడుచుకుని వల్లని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. పేతుడి విధంగా అంటున్నాడు, దేవుని నానా విధముల కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి. ఒకడు బోధించినడలా దైవోక్తులకు బోధించినట్లు బోధించవలను. ఒకడు ఉపచారము చేసినడలా దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమే. ప్రతి సత్వాక్యమందు సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవడం వల్లనియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబడుచున్నట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనియు తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాసములో పాలువారగటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి మనం కృతజ్ఞతాస్తులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మేము ఎల్లప్పుడూ మాలో మేము సర్వసమృద్ధి గలవారమై ఉత్తమమైన ప్రతి కార్యం ఇచ్చేటకు సహాయము దయచేయమని మేము మీ చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమై ప్రతి సత్కార్యంలో సఫలగుచు నీ విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో నేను సంతోషపెట్టే వారముగా ఉండుటకు కృప చూపమని, మా చుట్టూ ఉన్న వారికి ఆశీర్వాదకరముగా మా జీవితాలను మీరే మార్చమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.